సైలెంట్గా ఉంటేనే మాటలైనా పాటలైనా ఏదైనా మనం మాట్లాడుతూ ఉంటే దానికి విలువే లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు ఒకసారి స్ట్రైట్ కూర్చొని నా వైపు చూడండి, మీ తలలంతా నా వైపు చూడండి, మీ కళ్ళంతా నా వైపు చూస్తూ ఉండండి. ఈ పాట చాలా అర్థవంతమైనటువంటి పాట. దేశభక్తి అనేది ఈ పాటలో పూర్తిగా అర్థమవుతుంది. శ్రద్ధగా విని మన యొక్క మనసుకు ఆనందాన్ని కలిగే విధంగా ఆనందిద్దాం. ఓకే. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం, రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం. సకల భావ సంగమాల ఇది ఈ భరతం. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. హిందువులు, ముస్లిములు, మరి క్రైస్తవులు, హరిజనులు, గిరిజనులు, అగ్రకులజులు. హిందువులు, ముస్లిములు, మరి క్రైస్తవులు, హరిజనులు, గిరిజనులు, అగ్రకులజులు అందరూ ఒక కుటుంబమై మెసలడి తీరు. అందరూ ఒక కుటుంబమై మసలడి తీరు. సమైక్యతకు ఈ దేశం తెచ్చిన పేరు. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. నేను నా దేశం అనే చక్కని భావం ప్రతి మనిషి మనసుల కదలాలి ఇష్టము. నేను నా దేశం అనే చక్కని భావం ప్రతి మనిషి మనసుల కదలాలి ఇష్టము. భాషేది అయినా ఒకటే అందరము, భాషేది అయినా ఒకటే అందరము. ఐకమత్యమొకటే మాకున్న ఆయుధం. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. తరతరాల భరతమాత శృంఖలాలు తొలగించగా నేలరాలి ఎందరెందరో. తరతరాల భరతమాత శృంఖలాలు తొలగించగా నేలరాలి ఎందరగనులో. అహింసయే ఆయుధమని తెలిపేనోయి, అహింసయే ఆయుధమని పలికేనోయి. భరతమాత కిరీచాన గాంధీ కలుపుతున్నాయి. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలలో గొప్పదిగా భారతావని. రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం, రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం. సకల భావ సంగమాల ఇది భరతం. వేదాలకు నిలయంగా ఈయమని దేశ దేశాలను గొప్పదిగా భారతావని. వేదాలకు నిలయంగా ఈయమని
దేశ దేశాలలో గొప్పదిగా భారతావని.